ఇళ్లకు దూరంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు రవాణా ఛార్జీలు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. విద్యా హక్కు చట్టం ప్రకారం 1 నుంచి 8 తరగతుల విద్యార్థులకు పాఠశాల తప్పనిసరిగా నిర్ణీత దూరంలో ఉండాలి. బడి దూరంగా ఉంటే పిల్లలు వెళ్లి వచ్చేందుకు రవాణా ఛార్జీలు చెల్లించాలి. ఈ రవాణా ఛార్జీల్లో కేంద్రం 60% ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% భరించాలి. 2025-26 విద్యా సంవత్సరానికి ఇప్పటికే కేంద్రం 47.91 కోట్లు మంజూరు చేసింది. విద్యార్థుల జాబితాలను సిబ్బంది సిద్ధం చేశారు. ఈ ఏడాది 3 నెలలకోసారి రవాణా ఛార్జీలను తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 79,860 మంది విద్యార్థులకు రవాణా ఛార్జీలను చెల్లించనున్నారు. 1 నుంచి 5 తరగతులు ఉండే ప్రాథమిక పాఠశాల ఆవాసానికి కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం ఉన్నా, 6, 7, 8 తరగతుల పాఠశాలలు 3 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ ఉన్నా ఒక్కో విద్యార్థికి నెలకు 600 చొప్పున రవాణా ఛార్జీలు చెల్లిస్తారు. గతంలో విద్యా సంవత్సరం ముగింపు సమయంలో ఒకేసారి 6,000 చెల్లించేవారు. ఈసారి 3 నెలలకోసారి చెల్లిస్తే విద్యార్థులు వారి తల్లిదండ్రులకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. పాఠశాలలు దూరంగా ఉన్న చోట పిల్లలు ఆటోల్లో బడులకు వెళుతున్నారు. తల్లిదండ్రులు ద్విచక్ర వాహనాలపై దింపినా పెట్రోల్ ఖర్చవుతుంది. రవాణా భత్యం పొందే విద్యార్థులు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 12,951 మంది ఉండగా అత్యల్పంగా గుంటూరులో 437 మంది ఉన్నారు.